హిందీ గ్రామర్లో సంయోగ్ అంటే ఏంటి, ఆ సంయోగ్ వల్ల వచ్చే లెటర్స్ని ఏమంటారు? संयोग किसे कहते हैं? संयोग से बने अक्षरों को क्या कहा जाता है? जब दो वर्णों पास पास आते हैं और उनके बीच के स्वर का लोप होने से दोनों वर्णों मिल जाते हैं, उनको संयोग कहते हैं. సో హిందీలో ఉండే వర్ణ ఏవైతే ఉన్నాయో, ఏవైనా ఒక రెండు వర్ణ పక్క పక్కనే వచ్చినప్పుడు వాటి మధ్యన ఎలాంటి ఓవెల్ అబ్జెక్షన్ లేకుండా ఆ రెండు మర్జ్ అయినప్పుడు ఇంకొక లెటర్ ఫామ్ అవుతుంది. ఆ లెటర్నే సంయోగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పా తా ఈ రెండు వర్ణ పక్క పక్కన ఉండడం వల్ల ఇంకొక వర్ణ ఫామ్ అయింది తా. ధ యా ఈ రెండిటి నుంచి ధ్యా అనే ఇంకొక సంయుక్తాక్షర్ ఫామ్ అయింది. కా లా ఈ రెండిటి నుంచి క్లా అనే ఒక సంయుక్తాక్షర్ ఫామ్ అయింది. సో ఇలాగా రెండు వర్ణ ఉంటే ఆ రెండిటి వర్ణ యొక్క ఎటువంటి ఓవెల్ అబ్జెక్షన్ లేనప్పుడు అవి మర్జ్ అయ్యి సంయుక్తాక్షర్ అనేది ఫామ్ అవుతుంది. సంయోగ్ సే బనే అక్షరం కో సంయుక్తాక్షర్ कहते हैं. సో ఈ సంయోగ్ వలన ఏర్పడిన అక్షరాలని संयुक्ताक्षर अंटारू. जब एक अक्षरों से फिर उसी अक्षर का संयोग होते हैं तब उसे द्वित्वाक्षर कहते हैं. సేమ్ లెటర్కి సేమ్ వోవెల్ సౌండ్ వచ్చి ఆ రెండిట్ల వల్ల ఇంకొక లెటర్ ఫామ్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ బా కింద బాకి మాత్ర, అలాగా సేమ్ లెటర్కి సేమ్ వర్ణ రెండు వస్తే డిబ్బా గుబారా. అండ్ నెక్స్ట్ సాకి సాకి మాత్ర, రస్సి గుస్సా. లా కింద లాకి మాత్ర, ఉల్లు బిల్లి రసగుల్లా. సో ఇక్కడ సేమ్ వర్ణకి సేమ్ వర్ణ యొక్క ఆధాక్షర్ యాడ్ అవ్వడం వల్ల వీటిల్ని మనం ద్విత్వాక్షర్ అని పిలుస్తున్నాం. అండ్ నెక్స్ట్ సంయుక్తాక్షర్ అంటే ఏంటి, సంయుక్త వ్యంజన్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సంయుక్తాక్షర్ दो या दो से अधिक व्यंजनों के जोड़ से बने तथा वह जोड़ दिखाई देते हैं उसे संयुक्ताक्षर कहते हैं. సో మీరు ఒక వర్డ్ తీసుకుంటే ఆ వర్డ్లో రెండు కన్నా ఎక్కువ ఓన్లీ వ్యంజన్ మాత్రమే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాలా, ప్యాలా అనే ఆ వర్డ్ని చూడండి, పాకి మాత్ర ప్లస్ యా ప్లస్ లా ఇలా అన్నీ కూడా వ్యంజనే ఉన్నాయి. మరి సంయుక్త వ్యంజన్ అంటే ఏంటి? संयुक्त व्यंजन में दोनों व्यंजनों का जोड़ नहीं दिखाई बल्कि दूसरे व्यंजन बन जाते हैं. ఇక్కడ సంయుక్త వ్యంజన్లో మనం రెండు వ్యంజన్ వర్ణ తీసుకుంటే ఆ రెండు కాకుండా థర్డ్ వన్ వేరేది ఫామ్ అవుతుందన్నమాట. అలా వేరే వర్ణ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని సంయుక్త వ్యంజన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రమ్, ఇక్కడ శ్రమ్ అనే వర్డ్లో చూడండి, షాకి మాత్ర రా ఈ రెండు కంబైన్ అవి శ్రా అనేది ఫామ్ అయింది ప్లస్ మా.